చూస్తున్న మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే గ్రామానికి పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా సీఎం కేసీఆర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం 2085 మంది జనాభా ఉండే ఈ గ్రామానికి సాక్షాత్తు ఓ రాష్ట్ర సీఎం ఎన్నికల ఇన్ఛార్జిగా రానుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎన్నో ఉప ఎన్నికలను ఎదుర్కొంది. ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావునో లేక మరొకరినో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించింది. కానీ స్వయంగా కేసీఆర్ ఇన్ఛార్జిగా రావడం, అది కూడా ఓ చిన్న గ్రామానికి కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మునుగోడు ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే గ్రామానికి పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా సీఎం కేసీఆర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామానికి ఒక ఎమ్మెల్యేతో పాటు మంత్రి ఇన్ఛార్జ్ గా నియమించిన కేసీఆర్ తానే స్వయంగా రంగంలోకి దిగాడు. నాంపల్లి మండలం లెంగల్పల్లి గ్రామంలో ఇన్ఛార్జ్ గా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రచారం చేయనున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక స్వయాన గ్రామాన్ని ఎంచుకుని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మునుగోడు ఉప ఎన్నికను పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంటున్న దానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే నాంపల్లి మండలంలో లెంగల్పల్లి గ్రామంలో 2000 పైచీలుగా జనాభా ఉన్నది. ఈ యొక్క జనాభా ఉన్న గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంచుకోవడం కూడా వివాదాత్మకంగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు 80 మంది పైగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేట్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంతా కూడా మునుగోడు నియోజకవర్గానికి రేపు ఎలక్షన్లో పాల్గొననుంది. సోమవారం నుండి కూడా ఈ యొక్క ఎవరి బాధ్యతలు వారు నిర్వహించే కార్యక్రమాన్ని అయితే టీఆర్ఎస్ పార్టీ చాలా బిజీ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకుంది. ముఖ్యమంత్రి కూడా మరి ఈ రోజు ప్రకటించినప్పటికీ ఆయన లెంకలపల్లి గ్రామానికి ఎప్పుడు వస్తాడు, మరి ఆ గ్రామంలో ఉండి ప్రచారం నిర్వహిస్తాడా, లేకుంటే ఇక్కడే ఉండి మిగతా గ్రామాలని కోఆర్డినేషన్ చేసుకుంటా ఇక్కడే ఉంటాడా, లేకపోతే ప్రభుత్వం నుంచి వారానికి ఒకసారి మరి ప్రచారం ఉన్న రోజులు వస్తాడా అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. ఏదేమైనప్పుడు కూడా ఈ తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల మునుగోడు ఉప ఎన్నిక ఇంత హాట్ గా ఉందో అనే దానికైతే ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రసన్న. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.